నమస్తే అందరికీ. వెల్కమ్ టు వర్తి యార్డ్స్. నేను రాజు దేశెట్టి. ఈరోజు ఒక ప్రధానమైన అంశం గురించి డిస్కషన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. చాలామంది ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుంది, వీక్ ఆఫ్లో సాటర్డే సండే వెళ్ళి రిలీఫ్ అవ్వడానికి, జాబ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుందని చాలామంది కలలు కంటున్నారు. చాలామంది కొంటున్నారు కూడా. అయితే కొనేటప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్కి ప్లాట్స్కి కొంచెం తేడా ఉంటుంది. చెక్ లిస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానమైన అంశం ఏంటంటే ఈసీ చెక్ చేసుకోవడం. ఈసీ చెక్ చేసుకోవడం అంటే ఇప్పుడు జనరల్గా ఏం చేస్తున్నామంటే అందరూ ధరణి ఓపెన్ చేస్తారు, ఈసీ ఆప్షన్ వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్ క్లిక్ డీటెయిల్స్ చెక్ చేయగానే ఈసీ ఆప్షన్ వస్తుంది. ఈసీ క్లిక్ చేయగానే అసర్స్ డిస్టిక్, మండల్, విలేజ్, రెవెన్యూ విలేజ్ అడిగిన తర్వాత సర్వే నెంబర్ ఆప్షన్ వస్తుంది. మనం ఏదైతే పాస్బుక్లో ఉందో ఆ పాస్బుక్లో ఉన్న సర్వే నెంబర్ క్లిక్ చేయగానే దాని డీటెయిల్స్ వస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ లేకపోతే దెర్ ఈజ్ నో ట్రాన్సాక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ నెంబర్ అని వస్తుంది. లేదంటే బ్యాంక్ లోన్ ఉంటే బ్యాంక్ లోన్ చూపిస్తుంది. లేదు ఇది ఈ మధ్య అంటే ధరణి అయిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్ జరిగి ఉంటే ఒకరి ద్వారా ఒకరికి ఇంకొకరికి సంక్రమించి ఉంటే, కొనుగోలు ద్వారా జరిగి ఉంటే, లేదా గిఫ్ట్ డీడ్ ద్వారా, సేల్ డీడ్ ద్వారా కానీ జరిగి ఉంటే దాంట్లో ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇది చెక్ చేస్తాం, ఓకే, ఇంతవరకు ఓకే, క్లియర్గానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద పొరపాటు జరిగే అవకాశం ఉంది. అదేంటి అంటే ధరణి కంటే ముందు పాత ఏదైతే సైట్ ఉందో మా భూమి సైట్, ఆ సైట్లో అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మ్యూటేషన్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్లో మ్యూటేషన్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగేది. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్ ఒక జిరాక్స్ కాపీ తీసుకొని సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి రెవెన్యూ అధికారికి, విఆర్ఓకి జిరాక్స్ సెట్ అప్లికేషన్ అది ఇస్తే 15 రోజుల నుంచి 20 రోజుల్లో టైం తీసుకొని దాన్ని పట్టా మార్పిడి లేదా మ్యూటేషన్ అంటాం, అది జరిపి పాస్బుక్ ఒకటి ఇష్యూ చేసేటోళ్ళు. అది పాత ప్రాసెస్. అయితే కొంతమంది ఏం చేసేవారంటే మామూలుగా తెలిసో తెలియకో కొనేవాళ్ళు, ల్యాండ్ లక్షలు పెట్టి కొనేవాళ్ళు. కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చేసింది, ఓకే అయిపోయింది కదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర ఒరిజినల్, అది నాదే ల్యాండ్ అని చెప్పేసి అంటే ఊరుకునేవారిగా. కొంతమంది ఇది మ్యూటేషన్ చేసుకోవాలి అని తెలిసి కూడా అశ్రద్ధ వలన ఊరుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా చాలా జరిగాయి ఇష్యూస్. ఎవరైతే మ్యూటేషన్ పెట్టుకోలేదో, మ్యూటేషన్ పట్టా మార్పిడి కోసం అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళు ఓనర్ కాదు. దేని ప్రకారము? ప్రస్తుతం ఉన్న ధరణి ప్రకారము. పాత రికార్డు ప్రకారం ఎవరి పేరు అయితే ఉందో, రికార్డులో పేరు మార్చలేదు కాబట్టి పాత రికార్డులో ఎవరైతే పాత ఓనర్ ఉన్నాడో ఆ పాత ఓనర్ పేరు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయింది. కొన్న వారి పేరు ఎంట్రీ అవ్వదు. ఎందుకంటే వీళ్ళు పట్టా మార్పిడి పెట్టుకోలేదు. కేవలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటుంది. అప్పుడు ఆ పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది హాయిగా మంచిగా ధరణిలో చూపిస్తుంది కాబట్టి రైతు బంధు వస్తుంది, వాళ్ళకు రైతు బీమా, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా పాత ఓనర్కే వస్తుంది. వాళ్ళు కొంతమంది, అంటే జరిగిన సంఘటన చెప్తున్నానండి, కొంతమంది మళ్ళీ రీసేల్ కూడా చేయడం జరిగింది. అంటే చీటింగ్. ఒకసారి సేల్ అయింది, వాళ్ళు మ్యూటేషన్ పెట్టుకోలేదు, వీళ్ళ పేరు మీద ఉండేసరికి మళ్ళీ రీసేల్ చేశారు, అంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. కొన్ని జరిగాయి. మరి ఇప్పుడు మొదటి వాళ్ళ పరిస్థితి ఏంది? పెండింగ్ మ్యూటేషన్ అని ధరణిలో ఆప్షన్ ఇచ్చారు, ఇప్పటికే ఉంది. కానీ అది పాత ఓనరు రీసేల్ చేయకపోతే ఈజీ. మీరు పెండింగ్ మ్యూటేషన్లో అప్లికేషన్ పెట్టుకుంటారు, ఒక జిరాక్స్ సెట్ తీసుకొని మీ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని మీ సేవలో అప్లై చేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అది మీ పేరున ట్రాన్స్ఫర్ అయ్యి మీకు పాస్బుక్ ఇష్యూ అవుతుంది. కానీ పాత ఓనరు రీసేల్ చేస్తే అప్పుడు సమస్య వస్తుంది. దాన్ని
రెవెన్యూ కోర్టులో కానీ సివిల్ కోర్టులో కానీ కేసేసి కోర్టు చుట్టూ తిరగడం, ఆఫీసర్ల చుట్టూ తిరగడమే జరుగుతుంది. అంటే ఇంత పెద్ద సమస్య కొని తెచ్చుకునే కంటే ముందు మనం కొనే ముందు ఈసీ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మనం ఏ విధంగానైతే ధరణిలో ఈసీ చెక్ చేస్తున్నామో, ఓకే క్లియర్ ఉంది అనుకున్నప్పుడు సేమ్ ధరణి కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగేవి కాబట్టి సబ్ రిజిస్ట్రార్ వాళ్ళ సైట్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ వాళ్ళ సైట్కి వెళ్ళి ఈసీ చెక్ చేయాలి. ఆ ఈసీలో ట్రాన్స్ఫర్ ఎవరి పేరు మీద అయితే జరిగింది, ఎవరు కొన్నారు ల్యాండ్, ఆ కొన్న అతని పేరు మీదనే మళ్ళీ వచ్చిందా, అతనే మనకు అమ్ముతున్నాడా అనేది క్లియర్గా ఉంటుంది. లేదా ఆల్రెడీ ఒకసారి అక్కడ అమ్మిన అతని పేరే మళ్ళీ ధరణిలో వచ్చి మళ్ళీ అమ్ముతున్నాడా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగి రెండు సార్లు కొని తగాదాలు చాలా ఇష్యూస్ అవుతుంది. కాబట్టి ఈసీ చెక్ చేసుకోవడం అనేది 2 విధాలుగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ధరణిలో చెక్ చేయాలి, పాత సబ్ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ది అంటే రిజిస్ట్రేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే అమ్మడం అనేది అమ్మిన వ్యక్తి అప్పుడు అమ్మి మళ్ళీ ఇప్పుడు అమ్ముతున్నాడా, అప్పుడు కొన్న వ్యక్తి ఇప్పుడు అమ్ముతున్నాడా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే తన పేరు ఎవరి పేరు మీద ఉంది, దాని నుంచి ధరణికి వచ్చి ధరణి నుంచి మనకు అమ్ముతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లే ఐఈసీలో ఈవెన్ ఇప్పుడు క్రాప్ లోన్ కూడా చూపిస్తుంది, ప్రతిదీ మోడికేషన్, బ్యాంక్ లోన్స్ ఏది ఉన్నా కూడా క్లియర్గా చూపిస్తుంది. కాబట్టి పూర్తిగా చెక్ చేసుకొని తీసుకోవాలి. ధరణి వచ్చిందంటే అన్ని సమస్యలకి చెక్ పెట్టేసింది, ధరణి ఓకే కాబట్టి మనం ఇక ఏం చెక్ చేయాల్సిన పని లేదు. పాస్బుక్లో పేరున్నదంటే అన్ని క్లియర్ ఉంటేనే వస్తుంది, అన్ని క్లియర్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతుంది, అన్ని క్లియర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది అనే భావన పూర్తిగా కరెక్ట్ కాదు. ఇవన్నీ కొన్ని లొసుగులు ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రాపర్గా చెక్ చేసుకొని ల్యాండ్ తీసుకోవాలి. ఇంకా డీటెయిల్డ్గా మనము అంటే ప్రతి అంశము చెక్ చేసుకోవాల్సినటువంటి ప్రతి అంశము ఇది బేసిక్, ఇది ప్రైమరీ వెరిఫికేషన్ మాత్రమే. ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఆ చాలా అంశాలు విత్ స్క్రీన్తో సహా మీకు ఎలా చెక్ చేసుకోవాలనే అంశాల గురించి మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. మీరు మాకు వర్తి యార్డ్స్ తరఫునే ల్యాండ్ తీసుకోవాలి, వర్తి యార్డ్స్ దగ్గరనే పర్చేజ్ చేయాలనేది మా కాన్సెప్టే కాదండి. కాకపోతే ఏంటంటే మోసపోవద్దు. మీరు ఎక్కడ తీసుకున్నా సరే ల్యాండ్ ప్రైమరీ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత సెకండరీ వెరిఫికేషన్ ఏంటిది, ప్రతి అంశాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి, ల్యాప్టాప్, కంప్యూటరు ఏదో అక్కర్లేదు, జస్ట్ మనకంతా ఇప్పుడు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అవన్నీ వివరాలు మనం ఫర్దర్ వీడియోస్లో పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.